ఈరోజు దేవుడు నడిపించే విధానాన్ని బట్టి మన జీవితంలో ఏ కార్యములు చేయాలని, మన ఉద్దేశములు నడిపించే దేవుడని, జీవితాన్ని పరిపూర్ణంగా మార్చబడుటకు ఏ విధముగా కార్యములు చేస్తున్నాడని, నాలో నేను నా జీవితాన్ని గూర్చి ఆలోచించినప్పుడు ఏ విధముగా మనం జీవిస్తున్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరులారా, నా జీవితంలో తృప్తి లేదని ఏ విధముగా నేను రోధించే విధానమును, లేక నా జీవితంలో తృప్తి కోల్పోయినామని అనేకమైన బాధ కలుగుచున్నదని, లేక నా జీవితం నెమ్మది లేదని ఏ విధముగా నేను రోధిస్తూ వేదన కలిగి ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణంగా తృప్తికరంగా మార్చే బిడ్డలుగా ఉండుటకు నాలో ఏ విధముగా తృప్తిని కోల్పోయి లోకాన్ని వెంబడించుటకు, లోకాన్ని వెంబడించి పాపమును పరిపూర్ణముగా పొందుకొని నా జీవితంలో పాపం నా మీదికి వచ్చినప్పుడు రోధిస్తూ ఏ విధముగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా పాపం చేత కట్టబడినప్పుడు, పాపం నా మీదికి వచ్చిందని జీవితాన్ని పరిపూర్ణముగా పాపములో కట్టబడినప్పుడు ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని, నాలో నేను కృంగినప్పుడు నా జీవితం అంతా శూన్యమై జీవించే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరులారా, జీవితాన్ని బలపరచుటకు ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని, జీవితాన్ని బలపరచుటకు ఏ విధముగా నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు మాట్లాడే విధానముగా వాక్యాన్ని మనం చూస్తున్నాం. సహోదరులారా, జీవితంలో ఏ విధముగా పాపమునకు దాసుడుగా మారినప్పుడు, పాపమంతా మీదికి తెచ్చుకున్నామని దుఃఖం చేత కృంగినప్పుడు నా జీవితం అంతా శూన్యమైపోయిందని, నా జీవితం తృప్తి లేని జీవితముగా మారినప్పుడు నేను రోదనకు గురి అయి ఉన్నానని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా మనం జీవిస్తూ ఉన్నామని, ఏ విధముగా నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. నా యేసు రాజునకే నిత్యము స్తోత్రమయా, నాలో నివసించేడి యేసుకు స్తోత్రమయా. నా యేసు రాజునకే నిత్యము స్తోత్రమయా, నాలో నివసించేడి యేసుకు స్తోత్రమయా. ప్రభువు చేసిన మేలను నిరతం స్మరించెదన్, పూర్ణ హృదితో నీ నామం పాడి కీర్తించెదన్. ప్రభువు చేసిన మేలను నిరతం స్మరించెదన్, పూర్ణ హృదితో నీ నామం పాడి కీర్తించెదన్. సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా మార్చబడుటకు, నాలో నేను తృప్తికరమైన జీవితం ఏ విధముగా పొందుకోవాలని, నా జీవితాన్ని పరిపూర్ణముగా మార్చబడుటకు, నా జీవితం తృప్తి లేని జీవితముగా ఉన్నదని, నాలో ఉండిన పాపమే
నా జీవితాన్ని నాశనమునకు గురి చేసి ఉందని, లేక నాలో ఉండిన వ్యతిరేకతనే పాపమునకు గురి చేసి ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని ఏ విధముగా నడుచుటకు దేవుని కార్యములను మనం చూడాలని, జీవితాన్ని బలపరచుటకు దేవుని ఉద్దేశాలు ఏ విధముగా పొందుకుంటున్నామని, జీవితాన్ని పరిపూర్ణముగా దేవుడిచ్చిన ఆశీర్వాదముగా నడుచుటకు నాలో నేను పాపమునకు లొంగినప్పుడు, పాపమునకు నాలో నేను జీవించే విధానముగా మారినప్పుడు ఏ విధముగా దేవుడిచ్చే అనుగ్రహం, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయి తృప్తి లేని జీవితముగా మారి ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరులారా, అందుకే అంశం తృప్తి కలుగజేసేదను అనే అంశం ద్వారా మనం చూస్తున్నాం. నా జీవితాన్ని ఏ విధముగా తృప్తికరంగా మార్చే దేవుడు నాలో ఉన్నాడని, నా జీవితం తృప్తి కలుగజేసినప్పుడు నేను ఏ విధముగా జీవిస్తున్నామని, తృప్తి కలుగజేసినప్పుడు నా జీవితం అంతా పరిపూర్ణంగా మారునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరులారా, దేవుడు అనుగ్రహించే జీవితాన్ని, దేవుడు బలపరిచే మహిమగల జీవితం అని, దేవుడు అనుగ్రహించే పరిపూర్ణముగా జీవించే విధానమును ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా దేవుడిచ్చిన జీవితమని, నా జీవితం లోకము వ్యర్థపరచునని, పాపమునకు వ్యర్థమైనచో నా జీవితం పరిపూర్ణముగా తృప్తి లేని జీవితం నేను కోల్పోయి పాపమునకు నేను మారే వ్యక్తిగా ఉంటామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా జీవించాలని, నేను ఏ విధముగా జీవించుటకు ప్రయత్నిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరులారా, అందుకే తృప్తి కలుగజేసే దేవుడు ఉన్నాడని, పరిపూర్ణంగా దేవుని వైపు నడిచినప్పుడు తృప్తి కలుగజేయనని అంశం ద్వారా మనం చూస్తున్నాం. పాపమంతా మన్నించితివి, వ్యాధులన్ మాన్పితివి, నా రుధిరం నశింపక కాపాడి రక్షించితివి, నా యేసు రాజునకే నిత్యము స్తోత్రమయా, నాలో నివసించేడి యేసుకు స్తోత్రమయా. ద్వేషాగ్నిలో చితికితిని, ప్రియుడా నన్ను ఆదుకొంటివి, వెలివేస్తే రోదిస్తిని, నీవే ఓదార్చితివి. సహోదరులారా, బలపరిచే దేవుడు ఏ విధముగా నేను నడుస్తున్నానని, దేవుడు వాగ్దానముగా ఏ విధముగా జీవించుటకు తృప్తి కలిగజేసేదనని అంశం ద్వారా దేవుడు బలపరుస్తున్నాడని, నా జీవితం అంతా లోకమిచ్చు తృప్తిని, లోకమిచ్చు జీవితానికి నేను పరిపూర్ణంగా దాసునిగా మారినప్పుడు లోకమే నాకు పాపకరముగా మారి నా జీవితం అంతా వ్యర్థమైపోయినట్లుగా, నా జీవితంలో తృప్తిని కోల్పోయి ఈ లోకమిచ్చే తృప్తి పాపం అనగా నన్ను ఏ విధముగా పాపమునకు మార్చి ఉన్నదని, నా జీవితం అంతా శోధనకు గురై ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరులారా, దేవుడు మనకు అనుగ్రహించే తృప్తికరమైన జీవితం, సంతోషకరమైన జీవితం అని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరులారా,
అందుకే జీవితాన్ని ఏ విధముగా మనం మార్చబడుటకు, పరిపూర్ణమైన జీవితం నాలో ఉన్నప్పుడు ఏ విధముగా మనం జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ప్రభువు చేసిన మేలను నిరతం స్మరించెదన్, పూర్ణ హృదితో నీ నామం పాడి కీర్తించెదన్. సహోదరి సహోదరులారా, దేవుడిచ్చు అనుగ్రహముగా తృప్తి కలుగజేసేదను అన్న అంశం ద్వారా మనం చూస్తున్నాం.